వైసీపీ తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నర్సరావుపేట గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం పిలుగురాలలోని మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు సిద్దమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలమైన మమ్మల్ని ఈ కుటుంబ ప్రభుత్వం పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వేడుకొని డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ లోకేష్ లాలీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొత్తగా ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించారో వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలి, వెళ్ళి చూడాలి అని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా కూడా ఈరోజు మెడికల్ కాలేజీకి వెళ్ళాలని భావించడం, కొన్ని చోట్ల వెళ్ళడం కూడా జరిగింది. అయితే అన్యాయంగా, అక్రమంగా మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయటం. ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేటలో నన్ను, చెరుకులూరుపేటలో విడుదల రజనీ గారిని, అట్లానే కాసు మహేష్ రెడ్డి గారిని ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే పొందుగల దగ్గర ఆయన్ని ఆపివేసి రానివ్వకుండా చేయటం, అట్లానే బ్రహ్మనాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేయటం, శంకర్రావు గారిని హౌస్ అరెస్ట్ చేయటం, ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏమిటి మేము ఏమి తప్పు చేసాం ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేవా ఈ రాష్ట్రంలో? మొన్న రైతుల పక్షాన్ని నిలబడి యూరియా కోసం ధర్నా నిరసన కార్యక్రమం చేస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు 15 రోజుల క్రితం. ఈరోజు మీరే చెప్పారు మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరగలేదు, ఎక్కడా కూడా పూర్తి కాలేదు, ఎలా ప్రారంభిస్తామని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు. అట్లానే ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు మాట్లాడారు. ఈ మాట్లాడిన సందర్భంగా అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి అందరూ వెళ్ళి చూసి మీకు ఈ ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సిపి అందరూ కూడా వెళ్దాం అనుకుంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్ పెట్టడం, మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు 10 చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. ఎవరికి కొంతమంది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు అక్కడ పిడుగురాళ్ళ మార్కెట్ యార్డ్లో ఉంచడం జరిగింది. ఏం తప్పు చేస్తున్నాం మేము అందరం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చెప్పారు ఈరోజు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు, పూర్తి కాకుండా ఎలా ప్రారంభిస్తారని చెప్పారు. ఈరోజు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ 80% నుంచి 90% అయిపోయింది.